ప్రెసెంట్ ఇక్కడ చూసుకుంటే మీరు తక్కువ ఉన్నారు, పోలీస్ సంఖ్య ఎక్కువ కనిపిస్తూ ఉన్నది, వ్యాన్లు వస్తున్నాయి, అసలు ఏం జరుగుతూ ఉంది? అసలు మా వాళ్ళందరిని ఆల్రెడీ తీసుకొని వెళ్ళిపోయారు, అందుకని మా స్ట్రెంత్ అనేది చాలా తక్కువ ఉంది. అందరిని భయపెట్టారు, పంపించేశారు. ఏమన్నా అంటే అడ్డమైన కేసులు వేసి లోపల పెడతామని చెప్పేసి ఏఎస్పీ సారే మాకు వార్నింగ్ ఇచ్చి పంపించారు. వార్నింగ్ ఇచ్చారు డైరెక్ట్. 100 మంది, మీరు 100 మంది ఉంటే 200 మంది దించి మిమ్మల్ని పంపిస్తామని చెప్పేసి అన్నారు సార్ మాతో డైరెక్ట్గా. అయితే సార్ ఎందుకు మేము ఏమైనా క్రైమ్ చేస్తున్నామా, మేము స్ట్రైక్ చేస్తున్నాం మా కోసం అని అంటే, స్ట్రైక్ చేసే విధానం ఇది కాదు, మీకు సార్తో పర్మిషన్ ఇస్తాము అని చెప్పేసి అక్కడ నుంచి పంపిస్తే ఇక్కడికి వస్తే, ఇక్కడ వచ్చాక సార్ లేరు అని చెప్పేసి సార్ వాళ్ళు కూడా కనిపించట్లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నైట్ నుంచి చేస్తున్నా అని చెప్తా ఉన్నారు, ఎందుకు మరి ఇంతవరకు స్పందించలేదు? తెలీదు, రీజన్ అయితే మాకు తెలియదు, ఎందుకు స్పందించట్లేదు కూడా మాకు తెలియదు. అడిగితే ఏమో లేరు అని చెప్పారు. ఇప్పుడు మేము ఇక్కడ మళ్ళీ స్ట్రైక్ చేయడానికి కూర్చుంటే ఉన్నారు రండి అని చెప్తున్నారు, లోపల ఉన్నారో లేరో కూడా మాకు తెలియదు. అందుకనే వాళ్ళు బయటకు రావాలి అని మేము ఇక్కడ మళ్ళీ స్ట్రైక్ చేయడానికి కూర్చున్నాం. ఏంది అసలు ప్రధానంగా ఏం ఇష్యూస్ ఉన్నాయి హాస్టల్లో? ఇప్పుడు నిన్న పేరెంట్కి సంబంధించినటువంటి ఇష్యూ కాకుండా ఇంకా అడిషనల్గా ఏమైనా ఉన్నాయి? ఇంకా చాలా ఉన్నాయి. మీకు స్ట్రీట్స్ లైట్ లేవు, అసలు హాస్టల్లో అసలు బస్సులు లేవు, బస్సులు ప్రాపర్గా ఏమీ లేవు. మాకు హాస్టల్లో ఫెసిలిటీస్ కూడా చాలా లేవు. ఒక వైఫై కోసం 1.5 ఇయర్ మేము ఫైట్ చేసినాం. ఇప్పుడు దాన్ని చేస్తున్నారు, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకో 4 monthsలో మా సెకండ్ ఇయర్ కూడా అయిపోతుంది. ఏం చెప్తావు? ఇవన్నీ చూస్తావు, ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ కావాలి. అదే అడ్మినిస్ట్రేటివ్ లో చేంజ్ రావాలి. వీసీ సార్ వెంటనే దీనికి స్పందించాలి, మాకు వెంటనే న్యాయం జరగాలి. ఇదే మా ఇష్యూస్ మీద రిప్రజెంటేషన్స్ ఏమన్నా ఇచ్చిరా డైరెక్టర్ గారు? ఆల్రెడీ మేము చాలా సార్లు లాస్ట్ ఇయర్ ఇచ్చాము, చాలా సార్లు ఇచ్చాము. ఒకసారి ప్రొటెస్ట్ చేసాము, అప్పుడు ఓకే క్లియర్ చేస్తాము అన్నారు, అప్పుడు చేస్తాము అన్నారు, కానీ ఏమీ రెస్పాండ్ రాలేదు ఇప్పటి వరకు. అదే మాకు ఇప్పుడు పేరెంట్స్కి ఒక హాల్ కావాలి, మా హాస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారాలి. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మేడం వద్దు, డైరెక్టర్ మేడం వద్దు, మేడం గారు ఖచ్చితంగా రిజైన్ చేయాలి. ఏ ఇష్యూ మీద చేస్తూ ఉన్నారు? ఇక్కడ చూసుకుంటే ప్రెజెంట్ మీ స్ట్రెంత్ తక్కువ, పోలీసుల స్ట్రెంత్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నది, అది కూడా అమ్మాయిలే ఉన్నారు. పోలీసులు ఎందుకు ఇంతమంది వచ్చారు, అసలు దేని మీద చేస్తూ ఉన్నారు? యాక్చువల్గా నిన్న నైట్ 8:45 నుంచి అది మేము ప్రొటెస్ట్లు ఉన్నాము ఆర్ట్స్ కాలేజ్ దగ్గర. మా హాస్టల్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు నడుచుకుంటూనే వచ్చాము, ప్రొటెస్ట్ చేసాము. కానీ మేము వచ్చే దారిలో గర్ల్స్ హాస్టల్ ఉన్న ఏరియాలో ఎక్కడ కూడా లైట్స్ లేవు అక్కడ. ఒకటి ఇంకొకటి, నిన్న నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది సార్, మా హాస్టల్ మెంట్. ఆమె వాళ్ళ మమ్మీ హెల్త్ బాగాలేదని చెప్పేసి ఆమె హైదరాబాద్ హాస్పిటల్ కోసం హాస్పిటల్కి వచ్చింది. ఆమెకు లేట్ అయ్యింది. ఆమె అంత చీకట్లో బయటికి వెళ్ళేది కదా. ఆమె వచ్చి మర్యాదపూర్వకంగా, మేడం ఇట్లా మాకు ఇట్లా ఉంది, మేము మార్నింగ్ వెళ్ళిపోతాను, కొంచెం మాకు మమ్మీకి ఇక్కడ ఉంటుంది అని అంటే, నైట్ జస్ట్ మార్నింగ్ 3 o'clock వెళ్ళిపోతా అని చెప్పింది. ఆమె అలో చేయలేదు. ఆమె 3.5 hours అలో చేయలేదంటే ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడిరా మీతో? మాట్లాడే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ మా కూతురు మాట్లాడింది, అలో చేయనని చెప్పింది. ఆమె 3 hours బయట నిలబడి దోమలతో కుట్టించుకొని లాస్ట్కి కాళ్ళు పట్టుకుని కొంచెం లోపలికి వెళ్ళినా, నాకేం తెలియదు ఇక్కడ, నేను నా కూతురు నమ్ముకొని వచ్చిన ఇక్కడ చెప్పింది. ఒక ఆడ మనిషి సార్ ఆమె, మనం కూడా ఆడవాళ్ళమే కదా సార్. అమ్మ వచ్చింది, ఒక నైట్ షెల్టర్ ఇవ్వడానికి ఏమైంది? ఆ నైట్ ఆమె ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళ లాంగ్ మంచిగా వెళ్ళాలంట, మంచిగా దాటి ఇంకా లోపలికి వెళ్ళాలంట ఆమె. ఆ కారణంగా మేము వచ్చినాము. అండ్ మా హాస్టల్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటి అంటే, మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా, మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా స్టాఫ్తో గొడవ పడకూడదు, అక్కడ వర్క్ చేసే వాళ్ళతో ఏం ఆర్గ్యుమెంట్ చేయకూడదు, మీకు ఏమైనా ఉన్నా రిప్రజెంటేషన్ డైరెక్టర్కి ఇవ్వాలి చెప్పారు. ఆ రూల్ ప్రకారమే మేము రిప్రజెంటేషన్ తీసుకొని డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఆమె రిజెక్ట్ చేసింది. ఆ 2 months బ్యాక్. ఇవాళ ఒక మదర్ ఇట్లా వస్తే ఇలా చేసింది. సో మాకు అది నచ్చలేదు, మాకు ఇలాంటి డైరెక్టర్ మాకు రూల్ అలౌ చేయమని చెప్పింది. ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా హాస్టల్లో? అలో చెయ్యొద్దని చెప్పింది. అదే చెయ్యము అని చెప్పింది. అంటే సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి కదా. అంటే లైక్ ఏ టైము, ఒకవేళ మార్నింగ్ టైం వచ్చినా పంపిస్తే ఒకటి ఉంటుంది, కానీ నైట్ రాత్రి నిర్దాక్షిణ్యంగా అట్లా చేసింది. మరి మిగతా రూల్స్ అన్ని సక్రమంగా ఉన్నాయా? దాని గురించి రిప్రజెంటేషన్ ఇచ్చాము, రిజెక్ట్ చేశారు వాళ్ళు. రిజెక్ట్ చేసినందుకే మేము ఇప్పుడు రోడ్ ఎక్కాము. ఇప్పుడు అంటే ప్రతిసారి మేము లైక్ తర్వాత మాట్లాడతామని చెప్పుడు మనం కాంప్రమైజ్ చేసి పంపుడు. సో ఈసారి మేము కాంప్రమైజ్ కావాలి అనుకోవట్లేదు. ఏది ఉన్నా డైరెక్ట్ మేము వచ్చి మన ఫేస్ టు ఫేస్ మాట్లాడితే మా ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్ ఆమెకే చెప్పుకుంటాం. అప్పుడు ఆమె సొల్యూషన్ ఏంటో అందరి ముందు చెప్తుంది కదా. సో ప్రతిసారి మేము లైక్ దొంగ బుచ్చి అంటాం చూడాలి, అలాంటి గేమ్స్ అవుతుంది. అంటే అందరి ముందు మాట్లాడతా అని చెప్పి తర్వాత మాట్లాడకపోవడం. సో మాకు ఇక్కడ కూర్చున్నారు, మీ సమస్య తీరుస్తాం లోపలికి రండి అని చెప్పి ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ముందర చూస్తే వ్యాన్ ఉన్నది, ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఏంటంటే
అక్కడ కూర్చుంటే ఇక్కడికి వస్తే మాట్లాడతామమ్మా మీ లైక్ మీతో పాటు మీ స్టూడెంట్స్ అరెస్ట్ చేస్తాం వాళ్ళని విడుదల చేస్తామని చెప్పారు. తర్వాత ఇక్కడికి వస్తేనేమో వీళ్ళు మేడం వాళ్ళు లేరు కాసేపు ఆగండి అని చెప్పారు. అక్కడ వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారు, ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు రండి అని చెప్పారు. మరి ఇక్కడికి వచ్చినాక ఎందుకు లేరు ఇక్కడ వీళ్ళు అంటే మాకు అబద్ధం చెప్పారా వాళ్ళు? అండ్ పోలీస్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు నుంచి ఇక్కడ నుంచి లేకుంటే 200 మెంబర్స్ని కానిస్టేబుల్స్ వచ్చి మేము ఇక్కడ లేపించేస్తాం అన్నారు. సో అధికారులు లైక్ అంటే పోలీసులు మాకు సపోర్టింగ్ ఉండాలా లైక్ మాకు అగెనిస్ట్ ఉండాలా? మాకు ఎక్కడ మాకు సపోర్ట్ చేసినట్టు అనిపించలేదు. మా అరెస్ట్ చేస్తాను బెదిరించారు, కేసులు పెడతాను, మా ఫ్రెండ్స్ పైన కేసు పెడతాను బెదిరించారు వాళ్ళని కూడా. ఎస్, ఇక్కడికి వస్తే ఇక్కడ వీళ్ళు ఫస్ట్ లేదని చెప్పారు, ఇప్పుడు ఉంది రండి అంటున్నారు. సో మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం కదా, వాళ్ళ మీద నమ్మకంతో వాళ్ళ పెద్దవాళ్ళని గౌరవంతో వచ్చాం కదా, మరి వాళ్ళు ఎందుకు మేము వచ్చామని చెప్పి మా కోసం బయటికి రావట్లేదు? అంటే ఇంకా ఎన్ని రోజులు మేము తగ్గి ఉండాలి? మాకు అది అర్థం కావట్లేదు సార్. ఒకసారి ఉందని చెప్తున్నాం, ఒకసారి లేదని చెప్తున్నారు. అది సార్ డైరెక్ట్ మేడం బయటికి రావాలి ఒకటి, లేదంటే మా స్టూడెంట్స్ ఎవరైతే అరెస్ట్ చేసిన వాళ్ళని తీసుకురావాలి ఇక్కడికి, వాళ్ళతో కలిసి మేము లోపలికి వెళ్తాం. లిటరల్గా 14 hours నుంచి తినకుండా కూర్చున్నాము. 14 hours నుంచి తినకుండా కూర్చున్నాం. మాకు అక్కడ అష్యూరెన్స్ ఏమి ఇచ్చారు, మేము ఇక్కడికి వస్తే డైరెక్టర్ మ్యామ్తో వీసీ సార్తో మాట్లాడతాము అని చెప్పారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏముంది, డోర్ అది గేట్లు క్లోజ్ చేసుకున్నారు, వీసీ లేరని చెప్తున్నారు. మేము అక్కడి నుంచి 12 hours నుంచి ఇక్కడ కూర్చొని దోమలు కుట్టించుకొని కూర్చొని మళ్ళీ ఇక్కడ డోర్లు మూపించుకోవడానిక? మేము మా కోసం సపోర్ట్ చేసిన అన్న వాళ్ళని తీసుకెళ్ళి అందులో జీబ్లలో వేసుకున్నారు, కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మీరు ఇక్కడ ఇంకా 100 మందిని కూర్చుంటే మేము ఇంకో 200 మందిని తీసుకొని వచ్చి మిమ్మల్ని తీసుకోబోతాం, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అని మాట్లాడారు పోలీస్ వాళ్ళు. ఇంకెవరు మాట్లాడారు? అంత బెదిరిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో సప్రెషన్ జరిగింది మొత్తం. స్టూడెంట్స్ని ప్రొటెక్ట్ చేసే రైట్ కూడా లేదు మాకు, పీస్ఫుల్ ప్రొటెక్షన్కి కూడా రైట్ లేదు. సో ఇలా ఉంది ఉస్మానియా యూనివర్సిటీ. మేము అక్కడి నుంచి ఇక్కడికి వస్తే డైరెక్టర్ బిల్డింగ్ లో నుంచి ఇక్కడికి నడవడానికి కూడా డైరెక్టర్ మ్యామ్కి లేదు. రిజిస్టర్, ఓఎస్డి, హైయెస్ట్ అథారిటీసే రోడ్ పైకి వచ్చాయి. డైరెక్టర్ మ్యామ్ ఆఫీస్ నుంచి గేట్ దగ్గర రావడానికి కూడా లేదు. ఇలాంటి డైరెక్టర్ మాకు అవసరం లేదు. సో పోలీసులు ఎందుకు ఇందులో స్పెషల్ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు? పోలీసులు స్టూడెంట్ కి ప్రొటెక్ట్ చేయాలి, మాకు సపోర్టివ్ గా ఉండాలి. బట్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇట్స్ వెరీ డిఫరెంట్. దే ఆర్ సపోర్టింగ్ అడ్మినిస్ట్రేషన్. స్టూడెంట్స్ కి సపోర్ట్ చేయకుండా అడ్మినిస్ట్రేషన్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఎక్కడి రూల్స్ మాకు తెలియదు. చదువుకొని వాళ్ళు పోలీసులు వెళ్ళారో వాళ్ళకే తెలియాలి. వాళ్ళు లా అండ్ ఆర్డర్ పాటియాలి. పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేసే మా పైన పాటిస్తారా? వాళ్ళు మాకు ఆన్సర్స్ ఇస్తున్నారు. వాళ్ళు దే షుడ్ ప్రొటెక్ట్ ద లా అండ్ ఆర్డర్. అడ్మినిస్ట్రేషన్ ఏం చేయాలి? పాలసీస్ మేక్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి. వాళ్ళు మాకు ఆన్సర్ ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వట్లేదు ఆన్సర్. మాకు పోలీస్ వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు, వాళ్ళే ఆన్సర్స్ ఇస్తున్నారు. నాకు తెలిసి వాళ్ళే అడ్మినిస్ట్రేటర్స్ అనుకుంటా. దే ఆర్ నాట్ లా ప్రొటెక్టర్స్, లా అండ్ ఆర్డర్ ప్రొటెక్టర్స్ కాదు. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ తీసుకొని అడ్మినిస్ట్రేటర్స్ లా అండ్ ఆర్డర్ పోస్ట్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటా ఉస్మానియా యూనివర్సిటీలో. ఉస్మానియా యూనివర్సిటీలో ఫ్రీడమ్, ఫండమెంటల్ రైట్స్ అనేవి చనిపోయినాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ అన్నారు కానీ ఒక చిన్న పీస్ఫుల్ ప్రొటెస్ట్ కూడా స్థానం లేకుండా పోయింది. ఇంత పెద్ద తెలంగాణ సాధించిన ఉస్మానియా యూనివర్సిటీలో అమ్మాయిలు రాత్రి మొత్తం కూర్చోవలసిన పరిస్థితికి తీసుకొచ్చిన అడ్మినిస్ట్రేషన్. రైట్, ఇది వీళ్ళు చెప్తా ఉన్నటువంటి సందర్భం ఏంటంటే నైట్ నుంచి చేస్తూ ఉన్నా కూడా అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఒక పేరెంట్ రాత్రి విద్యార్థినికి సంబంధించినటువంటి ఒక పేరెంట్ ఇక్కడికి వచ్చి నైట్ స్టే చేస్తాం, వెళ్ళడానికి కుదరదు అని చెప్పి ఆమె ఉంటా అంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడంతో వీళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కి అనేక ఇష్యూస్ ఉన్నాయి కదా, మరి దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేరు అని చెప్పి ఆ ఇష్యూస్ను కూడా రైజ్ చేసే ప్రయత్నం చేశారు. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు కొంత బెదిరింపులకు గురి చేసి వాళ్ళందరి మీద కేసులు పెడతామని చెప్పి చెప్పిరని వీళ్ళని అక్కడి నుంచి తీసుకొని వచ్చి కొంతమందిని లిఫ్ట్ చేసి తీసుకుపోయినటువంటి పరిస్థితి. మరికొంతమంది ఇక్కడ ప్రెజెంట్ మన డైరెక్టర్ గారిని కల్పిస్తామని చెప్పి అడిషనల్ డీజీపీ కూడా కదిలొచ్చారు. కానీ మరి డైరెక్టర్ మాత్రం బయటికి రావట్లేదు. గేట్ బయట కూర్చున్నా కూడా ఆ లోపల నుంచి గేట్ బయటకు కూడా ఆమె రాలేకపోయింది. వీళ్ళే లోపలికి వెళ్ళారు. ఏదేమైనప్పటికీ మా సమస్యలు తీరకుంటే ఖచ్చితంగా మళ్ళీ మేము ఈ ఉద్యమాన్ని ఇట్లనే చేస్తామని చెప్పి వీళ్ళందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది.